హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ ది రేట్ బటన్ ఒక మా అమ్మ 2.0 ఏంది 2.0 అనుకుంటున్నారా? మన పాత ఛానల్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందువల్ల ఇంకో ఛానల్ని క్రియేట్ చేసిన బటన్ నొక్కు మా అమ్మ 2.0 ఇది. ఇందులో మనం కొత్తగా ఫ్రెష్గా మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ పెడదాం. పాత ఛానల్లో చేసిన తప్పులని కొత్త ఛానల్లో చేయకూడదని డిసైడ్ అయిపోయి కొత్త ఛానల్ క్రియేట్ చేసిన బటన్ నొక్కు మా అమ్మ 2.0. ప్లీజ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తిగా వీడియోస్ని చూడండి. నా వాచ్ టైం అనేది కొంచెం తొందరగా పూర్తయ్యేటట్టు మీరే ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పాత ఛానల్ని మంచిగా సపోర్ట్ చేశారు, మంచిగా వీడియోలు చూశారు. కాకపోతే వాచ్ టైం అనేది పెరగలేదు, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కానీ వాచ్ టైం పెరగట్లేదు. సో అందుకే కొత్త యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసిన. సో ఇదైనా కొంచెం వాచ్ టైం తొందరగా కంప్లీట్ అయిపోయి నా యూట్యూబ్ ఛానల్ కొంచెం పెరగాలని చెప్పి, సబ్స్క్రైబర్లు పెరగాలని చెప్పి, వాచ్ టైం పెరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనం మిరాయి తెలుగు టీజర్కి అయితే రియాక్ట్ కాబోతున్నాం. తేజ సర్జా యాక్ట్ చేసిన ఫిలిం హనుమాన్ తర్వాత. సో ఇందులో నాకు ఇష్టమైన నటుడు మంచు మనోజ్ కూడా ఉన్నాడు. సో అందుకే ఇంట్రెస్ట్గా ఉంది టీజర్ ఎట్లుంటుంది చూద్దామని చెప్పి. సో నాతో పాటు నా బ్రదర్ కూడా ఈ టీజర్ చూసి రియాక్ట్ అవుతారట. సో అందుకే నా బ్రదర్ని కూడా ఇన్వైట్ చేస్తున్నా. దారా బాబు వచ్చి కూర్చో. మేమిద్దరం కలిసి ఈ టీజర్కి ఇప్పుడు రియాక్ట్ కాబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా చూడండి, టీజర్ చూడండి, చూద్దాం ఎట్లుందో మనం మాట్లాడుకుందాం. ఓకే, రెడీ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. జరగబోయేది మారణహోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. అశోకుడి ఆశయం అంటే అశోక్ మారా దాని గురించి సినిమా. మై గాడ్, ఇలాంటి రైతుని ఆగా మేరా షేర్ మనోజ్. ఓకే, వావ్ వావ్ వావ్. ఇందులో విలన్ గా నటించబోతున్నాడు మన మనోజ్. శ్రేయ కూడా ఉంది ఇందులో. జగపతి బాబు, మిరాయ్ ఏమన్నా ఉన్నది. అదే తేజ సజ్జా, యోధా, సమాధానం కోసం లోపల ఎత్తుకాలి, బయట కాదు. అవును, ఏమన్నా ఉన్నదా. టీజర్ అయితే సూపర్, హైలైట్, అద్దరిపోయింది. 100 ప్రశ్నలు, 7 పుస్తకాలు, ఒక కర్ర, ఒక ఆయుధం. ఇప్పుడు అశోక్ చక్రవర్తి యొక్క ఆయుధం గురించి, అశోక్ చక్రవర్తి దాచిన 7 పుస్తకాల గురించి, 7 పుస్తకాలకు ఉన్న కాపల గురించి, ఆ 7 పుస్తకాల యొక్క శక్తి అనేది, పవర్ అనేది, శత్రువుల జోలికి, శత్రువుల దగ్గరికి పోకుండా ఎట్లా ఉంటుంది అనేది, ఎట్లా సినిమా నడుస్తుంది అనే దాని గురించి టీజర్ అయితే రిలీజ్ చేసారు. కొంతవరకు అర్థమైంది స్టోరీ. మొత్తం చూస్తే కానీ, ఇంకా ట్రైలరు సినిమా చూస్తే కానీ అసలు సినిమా కథ ఏంటి, ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే దాని గురించి కూడా
మనం తెలుసుకోవాలి. ఏమంటారు? బాగుంది. మిరాయ్ తేజ సజ్జా యాక్ట్ చేసింది. ఆఫ్టర్ మన హనుమాన్ తర్వాత ఒక మంచి సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. మళ్ళీ ఒక సూపర్ హీరో రోల్ చేయబోతున్నారు. సూపర్ హీరో రోల్ చేయబోతున్నాడు. సో మనోజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అందులో విలనిజాన్ని ఎంత గొప్పగా చూపిస్తున్నారు. అండ్ మోహన్ బాబు గారు విలన్గా యాక్ట్ చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, సో అదే అంతే పవర్ఫుల్నెస్ అనేది ఇందులో చూపించింది అన్నట్టు. మనోజ్ గారు సూపర్, యాక్టింగ్ సూపర్. అండ్ విఎఫ్ఎక్స్ అయితే కేక ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే విఎఫ్ఎక్స్ అంత సూపర్గా ఉన్నాయి అన్నట్టు. ఇందులో కార్తిక్ ఘట్టమనేని అనే ఒక డైరెక్షన్ కూడా హైలైట్ అదిరిపోయింది. టీజర్ కట్ అయితే మాత్రం సూపర్గా తీసారు. అండ్ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇంకా బాగుంది, గుడ్. అది మన అభిప్రాయం. మొత్తానికి అయితే టీజర్ అయితే దుమ్ము రేపింది, చించి చెండాలేదు మొత్తం. ఇక తేజ సజ్జా సెకండ్ సినిమా కూడా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇందులో మనోజ్ భాయ్ విలన్ యాక్ట్ చేస్తాను కాబట్టి అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో మ్యూజిక్ కూడా సూపర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో హిట్ రాబోతుంది నీకు. కార్తిక్ ఘట్టమనేని, మిరాయ్. ఓకే, టీజర్ అయితే హైలైట్, సూపరు, బంపరు, డూపరు. నాకు మా వానికి అయితే పిచ్చ నచ్చింది. ఇక సినిమా చూసిన తర్వాత అంటే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ మీద కూడా మనం రియాక్ట్ అవుదాం, తర్వాత టీజర్ మీద కూడా రియాక్ట్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది టీజరు. సో నెక్స్ట్ ట్రైలర్ గురించి దాని గురించి ఇంకా మాట్లాడుకున్న తర్వాత ప్లీజ్ మీరు మాత్రం బటన్ నొక్కు మామ 2.1 మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఫుల్గా చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఎప్రా. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ఊరు పెట్టిన 2.0 ఛానల్ బటన్ నొక్కు మామ 2.0 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఛానల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, సో అందుకే సెకండ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిండు. సో మీ హెల్ప్, మీ సపోర్ట్ అనేది మా వానికి కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారా? ఓకే, బాయ్.